గుడ్ మార్నింగ్ గైస్. ఇట్స్ డే 2 ఆఫ్ మై హైదరాబాద్ ట్రిప్. నిన్న మనం అనుకున్నట్టే ఆ నైట్ కాఫీ వల్ల నాకు సరిగ్గా నిద్రపట్టలేదు. 1 గంటకు పడుకున్నా. బట్ స్టిల్ ఐ వోకప్ అట్ 6 o'clock. ఇప్పుడు టైం వచ్చేసి 7:48 అయిందనమాట. సో 6 o'clock లేచి నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. నాకు హ్యాబిట్ ఉంది గైస్. నేను ఎప్పుడు పడుకున్నా ఐ వేకప్ అట్ 6 o'clock బికాస్ ఆఫ్ బేసికలీ భయం. వర్క్ కంప్లీట్ చేసుకోవాలి, క్లయింట్స్ మెసేజెస్కి రెస్పాండ్ అవ్వాలి, డైట్ ప్లాన్స్ అన్నీ క్లియర్ చేసేసేయాలి, వర్కౌట్ ప్లాన్స్ అన్నీ క్లియర్ చేయాలని. సో యా, ఇట్స్ 8 o'clock కదా, ఒక 2 hours వర్క్ ఉంటుంది మనకు. ఈ గ్యాప్లో మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి. మన సమీర్ ఇంకా పడుకున్నాడు. ఏదో కొత్త కెఫే ఉందంట. హీ సెడ్ కాఫీ ఈజ్ వెరీ గుడ్ దేర్ అపారెంట్లీ. అండ్ దాంతోపాటు మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. సో డే 2 విల్ ఆల్సో బీ గోయింగ్ టు బీ ఫన్. వీ హ్యావ్ సర్టన్ ప్లాన్స్ అనమాట, చిన్న చిన్న ప్లాన్స్. షాపింగ్ చేయడం, వీలైతే కొంతమందిని కలవడం. సో ఐ విల్ ట్రై టు క్యాప్చర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో స్టే ట్యూన్డ్ గైస్, ఇట్ విల్ బీ ఫన్ ఫర్ షూర్. ఈ హైదరాబాద్ ట్రిప్ నేను వచ్చిందే జస్ట్ చిల్ అవ్వడానికి. అండ్ నిన్న చెప్పినట్టు ఈరోజు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఏదో రివీల్ చేస్తా అని చెప్పాను కదా. సో ఇట్స్ యాక్చువల్లీ అన్ ఇంటర్వ్యూ విత్ గ్రేట్ ఆంధ్ర ఛానల్ అనమాట. మీకు అందరికీ తెలుసు కదా, యూట్యూబ్ గ్రేట్ ఆంధ్ర ఛానల్ అని చెప్పేసి. వాళ్ళు నన్ను ఇంటర్వ్యూకి రమ్మని అడిగారు. ఈరోజు ఉండింది యాక్చువల్లీ, బట్ ఫర్ సమ్ రీజన్ అది పోస్ట్ పోన్ అయిందనమాట. వాళ్ళు నన్ను సాటర్డేకి అడిగారు, బట్ సాటర్డే నేను బిజీగా ఉన్నాను బికాజ్ ఐ హ్యావ్ సమ్ ప్లాన్స్. సో మండే చేద్దామని చెప్పాను అనమాట. సో ఇఫ్ అట్ ఆల్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్, మండే మన ఇంటర్వ్యూ ఉంటుంది గ్రేట్ ఆంధ్ర వాళ్ళతో. ఇట్ విల్ బీ గుడ్ ఫర్ షూర్. ఇట్స్ ఆల్ అబౌట్ బస్టింగ్ ద మిత్స్ రిగార్డింగ్ న్యూట్రిషన్ అండ్ రిగార్డింగ్ జనరల్ ఫిట్నెస్ అవ్వచ్చు, హెల్త్ పరంగా అవ్వచ్చు. సో ఆ ఇంటర్వ్యూని కూడా మిస్ అవ్వకుండా చూడండి మీరు. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఒకవేళ అది ఎప్పుడు రిలీజ్ అవుతుందని అప్డేట్ నాకు వస్తే. సో దట్ విల్ బీ ఫన్. దాని తర్వాత యా, సో మోస్ట్లీ ఆ ఇంటర్వ్యూ చూసుకొని నెక్స్ట్ డే నేను బెంగళూరుకి వెళ్ళిపోతా. చూద్దాం ఏమవుతుందో. సో ఈరోజు మాత్రం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఎంగేజింగ్గా, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మిస్ అవ్వకండి. స్టే ట్యూన్డ్ గైస్. బ్రేక్ఫాస్ట్ అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది. సో మేము బ్రంచ్ చేస్తున్నాం అనమాట. బ్రంచ్ బాగుంది. సో విల్ ప్లాన్ టు ఈట్ సమ్ హెల్తీ బ్రంచ్, టేస్టీ బ్రంచ్. సో దట్స్ అబౌట్ ఇట్ గైస్. వర్క్ ఈస్ క్రేజీ టుడే. బై ద వే, ఈ యుఎస్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఏమంటారు తెలుసా? బ్రెకీ. ఓకే, ఇట్లా ఈ కొంచెం పాష్ కిడ్స్. నైస్. సో వాట్ ఆర్ వి ప్లానింగ్ టు ఈట్ నౌ? ఏం తిందాం అనుకుంటున్నాం? తెలియదు సార్. అక్కడికి వెళ్ళి ఆయన రికమెండ్. సో వన్ గుడ్ థింగ్ దట్ వి డూ ఏంటి అంటే, మేము అక్కడికి ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒకరిని పట్టుకుంటాం, సర్వీస్ చేయడానికి వస్తుంటారు. వచ్చి అన్న నీ ఫ్రెండ్స్ వస్తే ఊరు నుంచి ఈ ప్లేస్కి, నువ్వు ఏదైతే ఆర్డర్ చేస్తావో అది ఆర్డర్ చేయాలి అండ్ జాగ్రత్తగా ఆర్డర్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఒకవేళ ఫ్రెండ్స్కి ఏదైనా నచ్చకపోతే ఎట్లా బూతులు తిడతారు తెలుసు కదన్నా, మేము అట్లా తిట్టకపోవచ్చు కానీ అనుకుంటాం అన్న అని చెప్తా. అండ్ నవ్వుతాడు ఫస్ట్. అంటే ఆన్ హ్యూమన్ లెవెల్ కనెక్షన్ ఒకసారి ఏర్పరచుకున్న తర్వాత భలే ఉంటుంది సర్వీస్. ట్రై చేయండి నెక్స్ట్ టైం. ముత్తాతలు, ముత్తాతలు, వాళ్ళ తాతలు, ఫోర్ ఫాదర్స్, నలుగురు తండ్రులు. క్రింజ్రా మన 4 ఫాదర్స్ అంటే. ఈ కందస్వామి అనే బట్టల షాప్ ఉంది కదా, దీనికి బోల్డ్ మంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తారు, పొలిటీషియన్స్ ముఖ్యంగా. ఓకే, ఏముంది లోపల? చీరలు ఉంటే 1,00,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే పొలిటీషియన్స్ వస్తారు అనుకుంటా. ఈ మధ్య నేను ఒకటి విన్నా, నిజం కదా నాకు తెలియదు కానీ, ఈ డ్రై ఫ్రూట్ షాప్స్ ఉంటున్నాయి చూడు. అవును. ఈ డ్రై ఫ్రూట్ షాప్స్ నువ్వు చూసినప్పుడు ఎక్స్ట్రీమ్లీ పాష్గా ఉంటాయి. ఇంత పెద్ద పెద్ద స్టోర్లు పెడతారు, ఎవరు ఉండడు లోపల, ఎట్లా నడుస్తాయి ఇండియా. నాకు అదే డౌట్ రా, ఎవరు ఉండరు, హార్డ్లీ 2 or 3. సో అది మనీ లాండరింగ్ కి ఉపయోగిస్తారు అని చెప్పేసి అన్నా. ఏ విధంగా మనీ లాండరింగ్ జరుగుతుందో తెలియదు సార్, అక్కడ వరకు తెలుసు. బట్ డీటెయిల్స్ మనం ఇక్కడ అంటే ప్రాపర్ రీసెర్చ్ లేకుండా చెప్పండి. పాపం ఎవరైనా జెన్యూన్ గా పెట్టుకున్నా కానీ ఆడ మీద ఇది వస్తుంది. అన్ని చేపలు కాదు, అలాంటి కొన్ని ఇదైతే నేను స్ట్రాంగ్ గా విన్నా, ఒక 4-5 దగ్గర నుంచి సోర్సెస్, సూత్రాలు. ఇంట్రెస్టింగ్ గైస్. వి జస్ట్ రీచ్డ్ అనమాట. ఈ కెఫే పేరు కరాఫా. మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే, ఈ కరాఫా కెఫే ఓనర్ ఎవరో తెలుసా?
మనకు కాంటినెంటల్ కాఫీ బ్రాండ్ ఉంది కదా, వాళ్ళే అంట ఈ కెఫే ఓనర్స్. సో డెఫినెట్లీ కాఫీ అయితే బాగుంటుంది. దాంతోపాటు మనం బ్రేక్ఫాస్ట్లో ఇప్పుడు ఫ్రెంచ్ టోస్ట్ తీసుకుంటున్నా. అండ్ మన సమీర్ ఒక స్మూతీ బౌల్, సమీర్ వాళ్ళ కజిన్ ఒక పెస్ట్, వాట్ ఇస్ దట్? ఓకే, సన్ రైడ్ పెస్తో చికెన్. గైస్ ఫైనల్లీ మా ఫుడ్ వచ్చేసింది. ఇది ఆర్డర్ చేశాక 30 మినిట్స్కి వచ్చిందనమాట. ఈ మధ్యలో మేము డిస్కస్ చేసుకున్నది ఏంటంటే, ఇలాంటి పోష్ కెఫేస్ అండ్ పోష్ రెస్టారెంట్స్లో డిలే అవ్వడానికి రీజన్ ఏంటి తెలుసా? జనరల్గా ఒక మంచి రెస్టారెంట్లో ఫ్రెష్ ఫుడ్ని మన ముందు ప్రిపేర్ చేసి ఇస్తారు అండ్ ఇట్ టేక్స్ టైం. ఎక్కడైతే ఇన్స్టెంట్గా ఫుడ్ మనకి ఇచ్చేస్తారో అడిగిన వెంటనే, ఇట్ డజంట్ టేక్ టైం బికాస్ దే ఆర్ నాట్ ఫ్రెష్. అందుకే బేసిక్గా త్వరగా ఇచ్చే ఫుడ్స్ని ఫాస్ట్ ఫుడ్ అంటారు, విచ్ ఆర్ నాట్ అపారెంట్లీ హెల్తీ బికాస్ దే ఆర్ నాట్ ఫ్రెష్. అదన్నమాట లాజిక్. ఐ హోప్ యూ లర్న్ సంథింగ్ లైక్ మీ ఇన్ దిస్ కన్వర్సేషన్. ఈ ఫుడ్ టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చూడ్డానికి అయితే చాలా బాగుంది. యమ్మీ. గైస్ ఫుడ్ వాజ్ అమేజింగ్. ఇప్పుడే బయటికి వచ్చాం, బట్ కాఫీ అక్కడ తాగలేదు. మావాడు ఇక్కడ ఎక్కడో కొత్త కెఫే ఇంకొకటి ఉందంట, అది ఇంకా బాగుంది. కొత్తది కదా, చాలా పాష్ పీపుల్ వస్తారు. ఓకే. సో సడన్ గా ఈ కాఫీ షాప్ కి ఎప్పుడైనా వచ్చావు అనుకో, రాజమౌళి గారు కనిపించిన ఆశ్చర్యపోకుండా. ఓ ఇంట్రెస్టింగ్. సో అక్కడ కాఫీ కాకుండా మేము ఇక్కడ ట్రై చేద్దాం అనుకున్నాం, లైక్ కెఫే హాపింగ్. అంతేనా? వాట్ యూ కాల్ దట్? యా, మేము ఎలాగో పబ్ హాపింగ్ చేయలేం కాబట్టి కెఫే హాపింగ్ చేస్తున్నాం. ఈవినింగ్ కూడా ఇంకొక మంచి కెఫే ఎక్స్ప్లోర్ చేద్దాం రా. సో ఇప్పుడు అక్కడ ఈరోజు అదే పని. నాకు చాలా సార్లు ఏమనిపిస్తుంది తెలుసా, మనం కారు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టపడి సొంత డబ్బులతో ఇట్లా కొనుక్కుంటాం కదా, ఈ అద్దాల మీద వాళ్ళు ఈ ఉంగరాలు పెట్టుకొని అంటే వాళ్ళ బాధ ఏంటి, అటెన్షన్ వస్తుంది అని చెప్పేసి. నా బాధ ఏంటి, అద్దం మీద అద్దం మీద స్క్రాచెస్ పడతాయిరా ఖచ్చితంగా, పోవు దమ్ము కాదు కదా. అడగడం వరకు ఓకే, కానీ అంటే నాకు కోపం రావాలా లేకపోతే అర్థం కాదు, బాధపడాలో అర్థం కాదు. రే ఏంట్రా పోష్ అంటివి, రాజమౌళి అంటివి, ఎవరున్నారా ఇక్కడ? గైస్ మొత్తం ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు. బట్ డెఫినెట్లీ కెఫే అయితే చాలా బాగుంది, చాలా కోజీగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు అట్లీస్ట్ కాఫీ అయినా బాగుంటే నేను హ్యాపీ అవుతా. గైస్ ఈ సో కాల్డ్ పోష్ సెలబ్రిటీస్ వచ్చే ప్లేస్లో వీళ్ళు కాఫీ కూడా సర్వ్ చేయరు, మనమే తెచ్చుకోవాలన్నమాట. సో ఒక బ్లాక్ కాఫీ ఉంది. ఈ కాఫీ పేరు ఏం పేరు? హాట్ చాక్లెట్. ఓకే, ట్రై చేద్దాం. గైస్ చూస్తూ ఉండండి, కట్ చేయకరా, జెన్యూన్గా రివ్యూ చెప్తా. ఇప్పుడు చాలా వేడిగా ఉంది. బాగుంది గైస్, కానీ చాలా స్ట్రాంగ్ ఉంది. నాకైతే నచ్చింది, బట్ ఎవరైనా కొత్తగా కాఫీ ట్రై చేసే వాళ్ళకైతే డెఫినెట్లీ నచ్చదు. కాఫీ లవర్స్కి అయితే ఇట్ వుడ్ సూట్ దేర్ టేస్ట్ బికాస్ కొంచెం స్ట్రాంగ్ ఉంది. ఆ టిపికల్ కాఫీ బీన్స్ తెలుస్తుందన్నమాట మీకు తాగుతూ ఉంటే. ట్రై చేయండి, బట్ నాట్ సో గుడ్. ఐ కెన్ గివ్ 3.5 out of 5. గైస్ డన్ విత్ అవర్ కాఫీ. ఇట్ వాజ్ ఓకే. బట్ ఇప్పుడైతే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ ఏంటంటే పర్ఫ్యూమ్ షాప్ అనమాట. పర్ఫ్యూమ్ షాప్లో ఇంట్రెస్టింగ్ ఏముంటుంది అనుకోవచ్చు, బట్ ఇప్పుడు చెప్పే స్టోరీ వినండి. దుబాయ్లో యూసుఫ్ బాయ్ అని ఒక ఆయన ఉండేవాడు అనమాట. ఆయన ఏం చేస్తాడంటే పర్ఫ్యూమ్స్ని ప్రిపేర్ చేస్తారు. ఒకరోజు ఒక లేడీ వాళ్ళ మదర్ చనిపోతే వాళ్ళ ఇంట్లో మదర్ చున్నీ ఉందంట. సో ఆ చున్నీ యొక్క స్మెల్ చూసినప్పుడల్లా ఆవిడకి వాళ్ళ మదర్ గుర్తొస్తారనమాట. సో ఆవిడ ఏం చేసిందంటే ఆ చున్నీ తీసుకెళ్ళి యూసుఫ్ బాయ్కి ఇచ్చింది. యూసుఫ్ బాయ్ నాకు ఇలాంటి స్మెల్ వచ్చే ఒక పర్ఫ్యూమ్ని క్రియేట్ చేసి ఇవ్వు, బికాస్ దీన్ని చూసినప్పుడల్లా నాకు మా అమ్మ గుర్తొస్తుంది అని చెప్పేసి. అండ్ దట్ గై మేడ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ స్మెల్లింగ్ పర్ఫ్యూమ్ అనమాట. ఆ రోజుతో ఆయన చాలా వైరల్ అయిపోయాడు అండ్ ఆయన ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు ఆయన ఏ రేంజ్కి వెళ్ళాడంటే ఆయన పేరుతోనే ఒక పర్ఫ్యూమ్ బ్రాండ్ని క్రియేట్ చేశారు. ఆ పర్ఫ్యూమ్ బ్రాండ్ ఇప్పుడు హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసిందనమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ పర్ఫ్యూమ్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. గైస్ అదే యూసుఫ్ బాయ్ పర్ఫ్యూమ్ షాప్. ఇది బంజారా హిల్స్లో ఉందన్నమాట. లోపలికి వెళ్ళి మ్యాటర్ ఏంటో చూద్దాం. సో ఏ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు, లెట్స్ హ్యావ్ ఎ లుక్.
గైస్ దుబాయ్ స్టోర్లో కూడా యూసఫ్ బాయ్ది సేమ్ ఇదే విధంగా మిడిల్లో ఒక ట్రీ ఉంటుందన్నమాట. ఐ వుడ్ లైక్ టు ట్రై సమ్ ఫ్రెష్ పర్ఫ్యూమ్స్. కెన్ ఐ ట్రై సంథింగ్ సిమిలర్ టు క్రీడ్ అవెంటస్? You want Aventus or similar to Aventus? You have Aventus as well? We have exact fragrance of Aventus. Can I? This one is Creed Aventus. Close to that. Because I use Creed Aventus, I have the original one. It will take just a second. After a second, 5 seconds. So that's Creed Viking, huh? Yeah. చూపించు. Because I have this as well. గైస్ ఇక్కడ మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి విచ్ ఆర్ లైక్ నీష్ పర్ఫ్యూమ్ బ్రాండ్స్ అనమాట. యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్. క్రీడ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, తర్వాత ఎక్స్ నిహిలో విచ్ ఈస్ వెరీ రేర్ టు గెట్, అండ్ దే ఆల్సో హ్యావ్ క్లైవ్ క్రిస్టియన్ బ్రాండ్ పర్ఫ్యూమ్స్. ఓకే గైస్ ఇక్కడ యూసుఫ్ బాయ్ గారి ఓజీ పర్ఫ్యూమ్స్ అంటే ఆయన క్రియేట్ చేసిన ఓన్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయంట. ఐఎమ్ గోనా ట్రై దట్, లెట్స్ सी. भैया उसमें मुझे फ्रेश वाला एक बार दिखा दो ना. हाँ दिस इज गुड, दिस इज गुड. ये कितना है? ये 5375 है. 5375 EDP या परफ्यूम? EDP है और इसका आई लाइक इट. अच्छा है, सबसे मुझे ये अच्छा लग रहा है. గైస్ వచ్చేసాం మన యూసుఫ్ బాయ్ పర్ఫ్యూమ్ షాప్ నుంచి. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను, జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్, ఇది రివ్యూ కూడా కాదు. బేసికలీ ఈ షాప్లో ప్రతి పర్ఫ్యూమ్ని వాళ్ళు రెప్లికేట్ చేశారనమాట. అంటే సిమిలర్ ఫ్రేగ్రెన్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ఎంతవరకు క్రాక్ చేశారన్నది ఇప్పుడు నేను చెప్తాను. సో కొన్ని పర్ఫ్యూమ్స్ లైక్ లెదర్ బేస్డ్ పర్ఫ్యూమ్స్ అయితే ఐ కుడ్ స్మెల్ ఆల్మోస్ట్ సిమిలర్ టు దట్, ఒక 90% వరకు. అండ్ కొన్ని పర్ఫ్యూమ్స్ ఒక 50% వరకు మనకు ఆ స్మెల్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. కొన్ని నోట్స్ మనకు ఒరిజినల్ పర్ఫ్యూమ్స్లో అనిపిస్తాయి కానీ నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ ఒరిజినల్ పర్ఫ్యూమ్స్. నా దగ్గర ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నేను ఇక్కడ వాళ్ళు రీక్రియేట్ చేసిన పర్ఫ్యూమ్స్ స్మెల్ నేను చెక్ చేశాను అనమాట. ఐ కుడెంట్ ఫీల్ దట్ ఒరిజినల్ పర్ఫ్యూమ్ స్మెల్. సో మీరు ఒకసారి ఇక్కడికి వస్తే, బట్ ఇక్కడ నచ్చింది ఏంటంటే ప్రైస్ పాయింట్. ప్రతి పర్ఫ్యూమ్ని మనం ఒక 2,000 or 3,000లో పిక్ చేసుకోవచ్చు అనమాట. ఆ రేట్కి ఆ స్మెల్, ఐ మీన్ లైక్ ఆ ఫ్రాగ్రెన్స్ నోట్స్ అన్నవి క్రియేట్ చేయడం, దట్ ఈజ్ సంథింగ్ ఇంప్రెసివ్. ఒక టామ్ ఫోర్డ్ ఆంబ్రీ లెదర్ పర్ఫ్యూమ్ ఉంది, అది మనకు 25,000 అలా పడుతుంది అనమాట. ఆ 20,000 పడుతుంది. ఇక్కడ మనకు అది 2,000కి దొరుకుతుంది గైస్. సో ఆ విధంగా చూసుకుంటే ఇట్ ఈస్ ఫైన్. కొనాలనుకుంటే డెఫినెట్లీ మీరు ట్రై చేయొచ్చు. ఈ సాకలేస్తుంటే రెస్టారెంట్కి వచ్చాం. ఈ రెస్టారెంట్ పేరేంటో తెలుసా? టూయా. రివ్యూస్ అయితే బాగున్నాయి, బట్ ఫుడ్ ఎలా ఉందో ప్రాక్టికల్గా మనం తిని ఎక్స్ప్లోర్ చేద్దాం. పొద్దునేమో సెలబ్రిటీస్ వస్తారని చెప్పి ఒక కెఫే తీసుకొచ్చాడు, ఇప్పుడేమో ఇక్కడ రివ్యూస్ బాగున్నాయని రెస్టారెంట్కి తీసుకొచ్చాడు. చూద్దాం గైస్. ఈ బ్రాండ్ గురించి విన్నాం, సమీరేనా తెలుసు? ఇక్కడ పడిపోయింది. ట్రై ಮಾಡಿ. చాలా బాగుంది గైస్. ఇప్పుడే ఒక మటన్ డిష్ ట్రై చేసామన్నమాట. ఇట్స్ లైక్ టాకోస్. అమేజింగ్ గైస్. టెండర్ ఉంది మటన్, విచ్ ఈస్ ఫస్ట్ థింగ్, అండ్ జ్యూసీ ఉంది సెకండ్ థింగ్. ఆ మసాలాస్ అన్నవి మటన్ ఫ్లేవర్ని ఓవర్ పవర్ చేయట్లేదు. ఇప్పుడు మటన్ రోటీ, కారై కుడి మటన్ రోటీ అంట. ఇట్స్ సో గుడ్. దట్స్ ఇట్ గైస్. ఇక్కడితో మన హైదరాబాద్ Day 2 ట్రిప్ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్. నచ్చితే లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Day 3 వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. సీ యూ.